నమస్తే. సంఖ్యాశాస్త్రం ప్రకారం ఈ 3 తేదీలలో జన్మించిన వారు మంచి లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తారు. 6, 15 లేదా 24 తేదీలలో జన్మించిన వారి రాశి సంఖ్య 6. ఇది శుక్రగ్రహం సంఖ్య. దీనిని అందం, ఆనందం, శ్రేయస్సు, ప్రేమ, ముఖ్యంగా లక్ష్మీదేవికి ఇష్టమైన గ్రహం అని భావిస్తారు. అందువల్ల 6వ సంఖ్య ఉన్నవారు పుట్టుకతోనే లక్ష్మీదేవి ఆశీస్సులను పొందుతారు. వారి జీవితాలు రాజవైభవం, ఆనందం, శ్రేయస్సు, సంపదతో నిండి ఉంటాయి. 6వ సంఖ్య ఉన్న వ్యక్తులు మొదటి చూపులోనే ఎదుటివారి హృదయాలను గెలుచుకుంటారు. వారికి సహజ సౌందర్యం, మధురమైన వాక్చాతుర్యం, అందరినీ ఆకర్షించే కళ ఉంటుంది. వారు ఎక్కడికి వెళ్ళినా వారు ఆనందకరమైన వాతావరణాన్ని సృష్టిస్తారు. వారి ఇళ్ళు ఎల్లప్పుడూ అతిథులతో నిండి ఉంటాయి. వారు విలాసాన్ని ఇష్టపడతారు. మంచి ఆహారం, మంచి బట్టలు, మంచి కార్లు, అందమైన ఇళ్ళు వారి లక్షణాలు. లక్ష్మీదేవి వారి పట్ల ఎప్పుడూ సానుకూలంగా ఉంటుంది. శుక్రుడు సంపద, ఆనందానికి కారకుడు. 6వ సంఖ్య ఉన్న వ్యక్తులు డబ్బు సంపాదించడంలో, దానిని విలాసవంతంగా ఖర్చు చేయడంలో నిష్ణాతులు. వారు ఫ్యాషన్, అందం, ఆభరణాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, సినిమా, సంగీతం, ఇంటీరియర్ డిజైన్, రియల్ ఎస్టేట్ వంటి రంగాలలో రాణిస్తారు. వారి సంపద రెండూ వారితోనే ఉంటాయి, పెరుగుతాయి. మాధురి దీక్షిత్, ఐశ్వర్య రాయ్, షారుఖ్ ఖాన్, రిలయన్స్ ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ వంటి అనేక మంది ప్రముఖులందరికీ 6వ సంఖ్య ఉంది. ప్రేమలో 6వ సంఖ్య ఉన్నవారు నంబర్ 1. వారి ప్రేమ కలిగి ఉంటారు. అందరినీ ప్రేమానురాగాలతో చూస్తారు. వారు తమ భాగస్వాములను రాణులు, రాజుల వలె చూస్తారు. వారి వివాహ జీవితం సంతోషంగా, విలాసవంతంగా ఉంటుంది. వారి ఇల్లు ఎల్లప్పుడూ నవ్వు, ఆనందం, ప్రేమతో నిండి ఉంటుంది. 2, 3, 6, 9 సంఖ్య ఉన్న వారితో ఉత్తమ మ్యాచ్లు ఉంటాయి. 6వ నంబరు ఉన్న వ్యక్తులు ఎక్కడికి వెళ్ళినా సందడి చేస్తారు. ఫ్యాషన్ డిజైనర్లు, బ్యూటీషియన్లు, హోటళ్ల యజమానులు, నటులు, ఈవెంట్ ప్లానర్లు, ఆర్కిటెక్ట్లు, జ్యువెలరీ డిజైనర్లు వారు ఈ రంగాలలో అగ్రస్థానంలో ఉంటారు. వారు సృజనాత్మకత, డబ్బు సంపాదించే నైపుణ్యం రెండింటినీ కలిగి ఉంటారు. 30 లేదా 40 సంవత్సరాల వయసులో వారు లక్షాధికారులు లేదా బిలియనీర్లు కావచ్చు. 6వ సంఖ్య ఉన్న వ్యక్తులు లక్ష్మీదేవికి చాలా ప్రియమైన వారు. వారి జీవితాలలో ఆనందం, శ్రేయస్సు, ప్రేమ, సంపదకు ఎప్పుడూ కొరతుండదు.